అడుగుసుకురా వెనకరా చెట్టు మొత్తం పడాలి వెనకరా పిల్ల ఇప్పుడు వెనకరా చెప్పు అది 0.5 ఉంది కాదు అని చెప్తే చెట్టు ఎక్కడికో పోతుంది సైడ్ కెమెరా రాదు చెప్పాలా చదువుకుంటావా ఓకే ఓకే ఇప్పుడు మన మామిడి తోటలో ఉన్నాం ఇప్పుడు మామిడి తోటలో ఇప్పుడు పూత టైంలో మనం ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి ఎలాంటి మందులు కొట్టాలి ఏ టైంకి దాని ఏమంటారు సంబంధించిన పెట్టుబడి ఇవన్నీ ఏం చేయాలి అనేది మన దగ్గర మనం మామిడి తోటకి యజమాని ఉన్నాడు ఒకసారి కనుక్కుందాం సార్ని సార్ నమస్తే సార్ డిపి కెమెరా నమస్తే సార్ ఇప్పుడు మామిడి తోటలో ఎలాంటి మందులు కొట్టాలి నెక్స్ట్ పూత కాత ఎక్కువ రావడానికి దిగుబడి రావడానికి ఏం యాజమాన్యాలు పాటించాలి సరైన టైంలో మందులు పెట్టుకోవాలి మంచిగా జూన్ జూలైలో దున్నుకోవాలి 2-3 సార్లు దున్నాలి దోమ లేకుండా చూసుకొని ఎండి పూల ఇడుచుకోవాలి ఫస్ట్ ఎండి పూల ఇడుచుకున్న తర్వాత తోటకు తడేయాలి తడేసుకున్న తర్వాత లాంబడ గిడ కొడితే చీడకు ఒకసారి ఫస్ట్ డోసు కొట్టాలి పూత మీద ఒక డోసు తీసుకోవాలి సాపు ఇమిడాక్లోరైడ్ మెరీనో ఇట్లాంటి మందులు కొట్టుకుంటే తోట అనేది మనకు దిగుబడి అనేది వస్తుంది తేనె మంచుకు కొట్టుకోవాలి తేనె మంచు రాకుండా దోమ రాకుండా ఈగ రాకుండా సరైన టైంలో మందులు కొట్టుకుంటే మనకు సరైన దిగుబడి తోటకు వస్తుంది ఇప్పుడు ఈ సీజన్లో మీరు ఎన్నిసార్లు మందులు కొట్టారండి ఇప్పటికీ మేము 5 సార్లు స్ప్రే చేసినాం 5 సార్లు కొట్టారా మీరు మందు కొట్టడానికి ఎట్లాంటి పంపులు వాడతారండి మేము ట్రాక్టర్ పంపుతోటి కొడతాం ఎకరానికి ఎకరం ఉంటుందా అట్లా ఏ టైప్ ఎకరానికి ఎన్ని ట్రాక్టర్ తోటి ఎన్ని పంపులు ఉంటుందిగా అదే ఎకరానికి 40 చెట్లకు 30 చెట్లకు 500 లీటర్ల డ్రమ్ము స్ప్రే పడుతుంది 30 చెట్లకు నుంచి 40 చెట్లకు వస్తుంది అంటే చిన్న చెట్లు అయితే 50 చెట్లు వస్తాయి పెద్ద చెట్లు అయితే 35 నుంచి 40 చెట్లు వస్తాయి 500 లీటర్లు స్ప్రే చేసుకోవాలి చెట్టు మొత్తం నడవాలి లోపల మొత్తం కొట్టి మంచిగా కొట్టాలి